శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే. జయ శ్రీరామ్. గురు శిష్యులను చూసి మీరు మన చర్చలో అనేక నిజాలు తెలుసుకుంటున్నారు, వాస్తవాలు కూడా తెలుసుకుంటున్నారు. ఈ విపర్య వృత్తి అంటే చిత్తానుకున్నటువంటి ఈ యొక్క భ్రాంతి మనల్ని అనేక దుఃఖాలకు గురి చేస్తుందని మనం పదే పదే చెప్పుకుంటున్నాం. ఎందుకు అంటే మానవులు స్పష్టంగా గ్రహించాలి, ఏది భ్రాంతి, ఏది మనకు అశాంతి, ఏది దుఃఖానికి కారణమవుతుంది, ఏది వాస్తవము, ఏది అవాస్తవము అని వీటి మీద సమగ్రమైనటువంటి ఆలోచనలు మనకు కానీ ఏర్పడితే మనసు చాలా ప్రశాంత జీవన వాతావరణాన్ని తనకు తానే కల్పించుకుంటుంది. ప్రకృతి కూడా అలాంటి వాతావరణాన్ని మన చుట్టూ ఏర్పరుస్తుంది అని యోగ సాధకులు తెలియజేస్తూ ఉంటారు. ఎవరైతే దైవాన్ని నిత్యం హృదయంలో ఒక ఆలయం నిర్మించుకొని ఆ ఆలయంలో ఆ దేవుణ్ణి ఉంచి నిత్యం ఆ దైవాన్ని ఆరాధిస్తూ పూజిస్తూ, అంటే ఆరాధిస్తూ పూజిస్తూ ఉండడం అంటే పవిత్రంగా ఉంచుకోవడం. పవిత్రంగా అంటే మనసులోకి ఎటువంటి చెడు ఆలోచనలు రానీకుంటా సద్భావనలు అంటే ఎప్పుడు కూడా అందరినీ మంచిగానే చూడటం. వారు ఎటువంటి వారైనా అయి ఉండని, వారిలో దుర్మార్గులు ఉండవచ్చు, లేదా చెడు మార్గాలు పోయేవారు ఉండొచ్చు. మనం వీలైతే అది చెడు మార్గం అని తెలిసినప్పుడు వాళ్ళకి సలహా ఇచ్చామనుకోండి, అనుసరిస్తే అనుసరించని, లేదా ఆచరించకపోతే మనం వదులుకోవాలి. నేను చెప్పింది వినలేదే అనేటువంటి కోపతాపాలు మనలో కనకూడదు. ఎందుకంటే నీకు ఒక ధర్మం తెలుసు, ఆ ధర్మాన్ని ఆ వ్యక్తి చెప్తే ఆ వ్యక్తి దాన్ని ఒక భ్రాంతిగా భావిస్తాడు, అది ఒక మిథ్యా జ్ఞానం అనుకుంటాడు. ఇతను చెప్పేదంతా కూడా ఉపయోగం లేని మాటలు, ధనం సంపాదించలేనటువంటి వారు, చేతకాని వారు చెప్పుకునే మాటలు. ఈ భ్రాంతి అనేది ఏం లేదు, మనం ఎలాగైనా ధన సంపాదన మనం చేసుకుంటూ పోవచ్చు అని అనుకునేవారు కూడా ఉంటారు. కానీ గురువులు అనేవారు ఏం చేయాలంటే సహజంగా జ్ఞానమే అసలైనటువంటి సంపద. మనిషికి జ్ఞానం అనేది అతి ఉత్తమమైనటువంటి సంపద. మన సనాతన భారత ధర్మంలో వారసత్వంగా ప్రతి ఒక్కరికి సంక్రమించి ఉంది. అయితే దాన్ని గమనించలేకుండా ప్రపంచము అనే ఈ భౌతిక మాయలో పడి ఈ మాయలోనే వాస్తవం అని నమ్మి ఇది అవాస్తవమైనటువంటి విషయాన్ని మర్చిపోయి, అవాస్తవం అంటే ఏది అవాస్తవము? ఈరోజు మధ్యాహ్నం మనం భోంచేస్తాం, అది వాస్తవమే. కానీ సాయంత్రానికి అది అరిగిపోయి మళ్ళీ ఆకలేస్తుంది. అప్పుడు తిన్నది అలాగే ఉండలేదు. అంటే అది వాస్తవమా అవాస్తవమా? ఇప్పటికి అది వాస్తవము, ఇప్పటికి అది అవాస్తవము. వాస్తవానికి అవాస్తవానికి చిన్న చిన్న తేడాలు ఉంటాయి. వాటిని గుర్తించి ఆనందంగా జీవించడం అనేది ప్రశాంతత. మనుషులకు అనేక కష్ట నష్టాలు కలిగించే సమస్యలు వస్తూ ఉంటాయి. అంటే వారి వారి జీవన ప్రమాణంలో వారు ఏర్పరచుకునేటువంటి బాంధవ్యాలు కావచ్చు, చిన్న వ్యక్తులు కావచ్చు, అతిగా నమ్మకం పెట్టుకున్న వారు కూడా ఉండవచ్చు. అటువంటి వారు వ్యతిరేకంగా ఏం చేసినా వెంటనే మనసులో ఒక స్పందన ఏర్పడుతుంది. ఒక పెద్ద సముద్రపు అలలా మారి అది ఒక అల్లకల్లోలం చేస్తుంది మన మనస్సుని, అంటే చిత్తాన్ని. వాస్తవానికి ఆ అల్లకల్లోలం మనం సృష్టించుకుంది. ఇలాంటివి సహజంగా జరిగేటటువంటి సంఘటనలే వస్తూ పోతూ ఉంటాయి. అంటే రాత్రి పగలులాగా, రాత్రి చీకట పడుతుంది, పగలు వెలుగు వస్తుంది అనేటువంటి ఒక భావన మనలో అనుకూలంగా సృష్టించుకోగలిగితే ఏ కష్టాన్నైనా కూడా ఇష్టంగా భరించామంటే చాలా సంతోషంగా జీవించవచ్చు. కష్టాలు బాధలు అనే ఇష్టం లేకుండా సంతోషమే మనకు ఎల్లవేళలా కావాలి అనుకుంటే అది కూడా ఒక భ్రాంతి. విపర్య వృత్తి అంటారు. విపర్య వృత్తి అంటే మనం జరగకూడనిది, జరగవలసినది రెండింటిని కూడా ఒకేలాగా చూడాలనుకోవడం. బాధపడేది జరగకూడదని గట్టిగా అనుకున్నాం అనుకోండి, అది జరగకుండా ఉండదు. ఏదో ఒక సందర్భం వస్తుంది, బాధపడేలా చేస్తుంది. దానికి బాధపడకూడదు. ఎందుకంటే ఇది సాధారణంగా జరిగేటటువంటి ఒక చర్య. పెద్దలు ఒక సామెత చెప్తూ ఉంటారు, రోగాలు అనేటివి మనుషులకు కాకుండా మానవులకు వస్తాయా అని అనేక సామెతలు చెప్తారు. అంతా కూడా వారు అనుభవించి చెప్పేటటువంటి విషయాలు. అనుభవంలో ఉన్నటువంటి వాటిని మనకు సామెతల రూపంలో తెలియజేస్తారు. ఒక వ్యక్తి ఒక యజమాని కింద పనిచేస్తూ ఉంటాడు. ఆ యజమాని అనేక విధాలుగా
ఏదో చిన్న తప్పు చేస్తే తిడుతూ ఉండొచ్చు. దాన్ని భరించాలి. ఎందుకంటే యజమాని నిన్ను ఏమి అనలేడు. ఇంటికి వచ్చి ఆ యొక్క కోపాన్ని భార్య మీదనో లేదా బిడ్డల మీదనో చూపెట్టడం అనేది సహజంగా జరిగేటటువంటి విషయం. ఇవన్నీ కూడా భ్రమలు, భ్రాంతి. వారికి వారు కల్పించుకుంటున్నటువంటి విపర్య వృత్తి. విషయాన్ని చూసి అనుభవించి ఇంకొక విషయంగా అనుకుని బాధపడటం. పర్యో మిథ్యాజ్ఞాన మతద్రూప ప్రతిష్టం. ఇలాంటి సత్యాలు మనం గ్రహిస్తూ ఉంటే జీవితంలో ఎటువంటి దుఃఖాలు రావనేది మీరు సామాన్యులకు తెలియజేయాలి అని చెప్పి ఆ రోజుకి చర్చ చాలించారు. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సర్వసన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం తత్సత్.